2.5 కోట్ల నగదు, గ్రూప్ 1 ఉద్యోగం, 1000 గజాల స్థలం, మహిళా క్రికెట్ రాష్ట్ర ప్రభుత్వ నజరానాలు. ఆత్మీయంగా పలకరించిన చంద్రబాబు, సాదర స్వాగతం పలికిన నారా లోకేష్ అంటూ వన్డే ప్రపంచ కప్లో సత్తా చాటిన తెలుగుదేశం రాష్ట్రానికి చెందిన మహిళా క్రికెటర్ శ్రీచరణ్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఆమెకి 2.5 కోట్ల నగదు ప్రోత్సాహాన్ని ప్రకటించింది. గ్రూప్ 1 ఉద్యోగం, కడపలో 1000 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించాలని నిర్ణయించింది. శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో మహిళా మంత్రులు వంగలపూడి అనిత, సవిత, గుమ్మడి సంజయరాయణ ఘన స్వాగతం పలికారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వందే మాత్రం మన దేశానికి స్ఫూర్తినిచ్చే మహామంత్రం. స్వాతంత్ర పోరాటంలో భారతీయుల గొంతుక. ఆ గేయాన్ని 1937లో మొక్కలు చేశారు, కొన్ని చరణాలు తీసేశారు. జాతీయ గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోడీ వ్యాఖ్యలు, స్మారక స్టాంపు, ప్రత్యేక నాణ్యం విడుదల. ప్రధాని వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్. వందే మాతర గేయం దేశానికి స్ఫూర్తినిచ్చే మహామంత్రం అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. స్వతంత్ర పోరాటంలో భారతీయుల గొంతుకగా నిలిచిన మహోన్నత గేయం అని కొనియాడారు. భారతీయ గేయం 100వ అవతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం మోడీ ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో స్మారక స్టాంపు, ప్రత్యేక నాణ్యం విడుదల చేశారు. ఏడాది పొడవునా జరిగే వందే మాత్రం సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, వందే మాత్రం గేయం కాదు, భారతీయులు సాధించే లక్ష్యం అంటూ ఏది లేదని చెప్పే ధైర్యం, ఓ మంత్రం, స్వప్నం, సంకల్పం, ప్రతి తరానికి స్ఫూర్తినిస్తున్న గేయం. ఉగ్రవాదం ఆయుధంగా మన దేశంపై శత్రువు దాడి చేసినప్పుడు దేశం దుర్గామాత అవతారం ఎత్తడాన్ని ప్రపంచం చూసిందంటూ గుర్తు చేశారన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. జన సమ్మర్ద